ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాలయ్యంగర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఈ వారం మన గాయత్రి గారు రాజీ గారు చెప్పినట్టుగా చూసుకుంటే 17వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు మనం 23 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారఫలంలో శని మీనరాశిలో, చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు 21వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అనమాట మిథునం నుంచి. అలాగే సూర్య కేతు గ్రహాలు మనకు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారంగానే మనం చూసుకుంటే గాయత్రి రాహు కుంభరాశిలో ప్రయాణిస్తున్నారు అనమాట అమ్మా. మరి దీన్ని బట్టి మన యొక్క వారఫలం ఎలా ఉందనేది మనం తెలియజేద్దాం. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారంలో ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వారంగానే చూసుకుంటే గాయత్రి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పుట్టినరోజు దేవుడి గదిలో చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే మంచిది, దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. తర్వాత ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలని కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. గురుగారు అలాగే పెద్దవారికి తిథులు ఏముంటాయి చెప్పరా? ఈ వారంగానే చూసుకుంటే మనకు ఈ శ్రావణ మాస బహుళపక్ష తిథులు అనమాట. ఇవి నవమి, దశమి, అలాగే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి గుర్తు చేసుకుని వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు. గురుగారు, ఈ వారం గ్రహస్థితిని బట్టి మనం యుద్ధ వాతావరణం కానివ్వండి, ప్రపంచ స్థితి ఎలా ఉండిపోతుంది చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అమ్మా. నేను అలా చెప్పాను రాజీ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే రోహిణి, మృగశిర ఈ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఒక అనిశ్చితి, గొడవలు. ఇప్పుడు అన్నారు పుతిన్కి మన ట్రంప్ గారి మీటింగ్ అంట, మన చైనా వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అలాగే ఆయన ఏదైతే మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇది రష్యా చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రమ్మని చెప్పారట. ఇవన్నీ చూస్తే మనకి ఎలా ఉంటే ఒక రకమైన గందరగోళము, టెన్షన్, అలజడి కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఈ వాతావరణం ఏంటంటే ఈ 17 నుంచి 23 వరకు ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, యుద్ధ వాతావరణము, బెదిరింపులు, ప్రత్యర్థుల యొక్క గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ గా. అది ఓకే గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఈ వారం మీకు ఎలాంటి సందేహం ఉన్నా, జాతకం ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారికి కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు ధనుసు రాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ఈ వారం ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వారఫలం చెప్పండి, అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో కూడా చెప్పండి. అమ్మా, ధనుసు రాశి వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం వల్ల, గురువు సప్తమంలో ఉండడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు, పాజిటివ్ ఎనర్జీతో చాలా బాగుంటారమ్మా. ఓకే గురుగారు. గురుగారు, అలాగే వాళ్ళ ధనస్థానం ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? ధనానికి అధిపతి శని సూపర్ గా ఉంది. అనుకున్న సమయానికి డబ్బు రావడం, కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులు, పురోగతి అద్భుతంగా ఉంది. అలాగే వీళ్ళు అన్నదమ్ములు కానివ్వండి, రిలేషన్షిప్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళ రిలేషన్షిప్? అది మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందమ్మా. ఎందుకంటే అనుకున్న సమయానికి స్నేహితులు రాకపోవటం, అనుకున్న మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పటం లాంటివి, బంధువులతో విరోధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే గురుగారు. అలాగే గురుగారు, తండ్రి నుండి వచ్చే ఆస్తి గాని, కోర్టు విభేదాలు గాని, పోలీస్ కేసులు, అది ఈ వారం వాళ్ళకి ఎలా ఉంటుంది? చూడమ్మా, ఈ వారానికి ఎట్లా ఉందంటే అష్టమ సూర్యుడు కాస్త భాగ్యంలోకి వచ్చేసాడు. అంటే 17వ తారీఖు నాడు సూర్యుడి యొక్క మార్పు వల్ల ధనుసు రాశికి మహారాజ యోగం అంటే అదృష్టం అన్నమాట. తండ్రి నుంచి ఆస్తులు రావడం ఏమిటి, అత్తగారు మామగారి నుంచి మర్యాదలు ఏమిటి, ఆ గురువు యొక్క ఆశీస్సులు ఏమిటి,
ధర్మ మార్గాన్ని ఎంచుకొని పోవడం ఏమిటి, తీర్థయాత్రలు చేయడం ఏమిటి, అన్ని సూపర్ అన్నమాట. సూర్యుడి మార్పు వల్ల జరిగింది. అలాగే వీళ్ళు దూర ప్రయాణాలు చేస్తే కలిసి వస్తుంది అంటారా? ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు పైకి వస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉండడమే కాదు, వీళ్ళు అనుకున్న కాలేజీలో సీట్ రావడం కానీ, అనుకున్న సబ్జెక్ట్ లో సీట్ రావడం కానీ అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు. అలాగే గురుగారు జాబ్ ఈ వారం ఇప్పుడు చాలా మందికి జాబ్ తీసేస్తా అంటారు. పెద్ద పెద్ద కంపెనీసే నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది అంటారా? కొత్త జాబ్ దొరుకుతుంది అంటారా? అదేనా జనరల్ గా ధనుసు రాశి వాళ్ళగా ఉద్యోగానికి అధిపతి బుధుడు అష్టమంలో ఏడ్చాడు. అంతా ఉద్యోగ పరంగా టెన్షన్స్, గొడవలు ఉంటుందా ఊడుతుందా అనే భయంతో ఈ వారం అంతా సాగుతుంది. బుధగ్రహం మారేంత వరకు వీళ్ళకి టెన్షన్ తప్పదు. అలాగే ఇప్పుడు గురుగారు చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. తిరిగి రిటర్న్స్ మనం తీసుకోకపోవడంతో వాళ్ళు చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇచ్చే సలహా? అందరికి అధిపతి శుక్రుడమ్మా. శుక్రుడు వచ్చేసి షష్టాధిపతి ఇప్పుడు అష్టమంలో పడుతున్నాడు 20వ తారీఖు నుంచి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, మితమైన ఆహారం తీసుకోవాలి, లేదా ఆరోగ్యం పట్ల దెబ్బల వల్ల శత్రువుల యొక్క విజృంభణ ఎక్కువ ఉంటుంది, రుణ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుగారు ఈ రాశి వారికి బిజినెస్ పెట్టుబడి టైం కరెక్ట్ అంటారా? కొత్త బిజినెస్ పెట్టాలంటే ఏ బిజినెస్ ఈ రాశి వారికి కలిసి వస్తుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బిజినెస్ కూడా ఎలా ఉంటుందో ఖచ్చితంగా తల్లి. ఎందుకంటే శుక్రుడు బిజినెస్ కి అధిపతి ఇక్కడ. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి సప్తమంలో ఉన్న శుక్రుడు కాస్త అష్టమంలోకి రావడం వల్ల వ్యాపారంలో దెబ్బలు, లేనిపోని నష్టాలు, ఎవరినో నమ్ముకొని డబ్బు పెట్టడం, వాడు మనకు చేయి ఇవ్వడం లాంటివి జరుగుతాయి. కాబట్టి కొత్త పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలంగా లేదు ఇప్పుడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు ఆలోచించి చేయాలి. అలాగే వీళ్ళ వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మీరు అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అలాంటివి ఏవైనా చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మ, ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకపోవటం, అష్టమ బుధుడి యొక్క స్థితి బాగా ఉండడం వల్ల పైనుంచి సరైనటువంటి సమయానికి మనకు ప్రశంస లేకపోవటం, ఉద్యోగం మానేద్దామా అన్న ఆలోచన కూడా రావడానికి అవకాశాలు, అలాగే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసే బెడిసి కొట్టడం, ఇంటర్వ్యూలు సక్సెస్ కాకపోవడానికి అన్నిటికీ బుధుడు కారణం. కాబట్టి బుధగ్రహ పరిహారం చేసుకోవాలి. అలాగే గురుగారు దూర ప్రయాణాలు వీళ్ళకి కలిసి వస్తుంది అంటారా? ఖచ్చితంగా తల్లి. దూర ప్రయాణాలు, అలాగే దూరంగా ఎక్కడ వెళ్ళాలన్నా సుఖమైన ప్రయాణాలు ఆనందంగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు ఏ గ్రహాన్ని పూజ చేసుకోవటం కానివ్వండి, పరిహారం చేసుకోవటం మీరు చెప్తూ ఉంటారు. బుధుడికి అయితే దాన్ని ఏమంటారు, శనగలు కానీ, విష్ణు సహస్రనామము, ఇలాగే చాలా చెప్తూ ఉంటారు కదా, అలా వీళ్ళకి ఏం చెప్తారు? ధనుసు రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు ఇప్పుడు అష్టమంలోకి శుక్రుడు వస్తున్నాడు. శుక్ర గ్రహానికి పరిహారం చేసుకోవాలి. శుక్రుడి వల్ల ఆరోగ్యము, శుక్రుడి వల్ల వ్యాపారము. కాబట్టి రెండింటికి శుక్ర గ్రహానికి మాత్రం ఖచ్చితంగా నెంబర్ 1. తర్వాత సూర్యుడు బాగున్నాడు. గతంలో సూర్యుడు అష్టమంలో పెట్టాడు, ఆయన బాగున్నాడు. అలాగే మెయిన్ కనబడేదంతా ఒక బుధ గ్రహమే మెయిన్. బుధ గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్ర గ్రహానికి కూడా పరిహారం చేసుకోవడం మంచిది. దానివల్ల వీళ్ళకి ఈ వారం బాగుంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరణ ఇచ్చారు. విన్నారు కదా, గురుగారు చెప్పినట్టుగా విష్ణు సహస్రనామాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు పఠనం చేయటం వల్ల మీకు మనసులో ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. ఇటువంటి సందేహాలున్నా గురుగారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.